ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆఖరిగా గిద్దలూరు నియోజకవర్గానికి ఇచ్చిన ర్యాంక్ ఏంటో తెలుసా? 133. 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ర్యాంకు 133. ఒక్కసారి దయ ఉంచి అర్థం చేసుకోండి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది, ఎంత ఇబ్బందుల్లో ఉంది మన నియోజకవర్గం. ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించాలి. అంటే అన్ని అంశాలు ప్రస్తావిస్తూ దీంట్లో నెగిటివ్లో ఉన్నాం, దీంట్లో నెగిటివ్లో ఉన్నాం, దీంట్లో నెగిటివ్లో ఉన్నాం, దీంట్లో నెగిటివ్లో ఎక్కువ భాగం నెగిటివ్లోనే ఉన్నాం. మరి ఎక్కువ భాగం నెగిటివ్లో ఉంటే నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి ఈ వెనుకబడిన ప్రాంతం, గిద్దలూరు ప్రాంతం ఏదైతే ఉందో చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగని ఇబ్బందుల్లో ఉండి దేశానికి ఏమాత్రం మా వంతు కృషి మేము చేయట్లేదా అంటే లేదు. దేశానికి దాదాపు ఇక్కడ 60,000 పైన సైనికులు ఉన్నారు. దేశానికి సేవ చేస్తా ఉన్నారు. దయ ఉంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గిద్దలూరు నియోజకవర్గం ప్రత్యేక నియోజకవర్గంగా గుర్తించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకొని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కోరుతూ, దానితో పాటు ముఖ్యమంత్రి గారి ప్రస్తావన కానీ ప్రసంగం కానీ ఆ విధంగా హేళనగా ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం కూడా అన్నారు. ఇక్కడ ప్రజలందరూ స్తబ్దతగా ఉన్నారు, కదలిక లేదు. మరి ఏమో అర్థం కావడం లేదన్నారు. ఒకసారి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వారి ప్రభుత్వంలో ప్రజలు ఆ విధంగా ఉన్నారు అంటే ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు గమనించాలి. అప్పటికే వాళ్ళు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి న్యాయం జరగడం లేదు, ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం అందడం లేదు, ఏ విధంగా ఏ ఆఫీసులలో కూడా సరైన పనులు పూర్తి కావడం లేదు. మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. ప్రజలు, పేదవాళ్ళు సమస్య ఉంది అని సోమవారం పూట ఏదైతే గ్రీవెన్స్ సెల్ ఉందో దాంట్లో రిక్వెస్ట్ పెడితే అది పైకి కిందికి 20 రోజులు తిరిగి దాన్ని పక్కన పడేస్తారు. దాన్ని పరిష్కరించాలి కదా, పరిష్కారం మార్గం చూపించాలి. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఇది సరైంది కాదు. ప్రజలు వేసిన ప్రతి ఒక్క అర్జీ దగ్గర ఉండి అన్ని విధాలుగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా చెప్పి వదిలేయడం వల్ల ఉపయోగమే లేదు. ఇక